అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఒక్క రోజులో చుక్క పెరుగు లేకోకుండా చల్లమిర్చి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా బాగుంటాయి. మరి చూసేద్దామా? నేను మీకు అరకేజీ పచ్చిమిర్చి తోటి చేసి చూపిస్తున్నానండి. పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. కాస్త కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చే తీసుకోవాలండి. వీటికి చూడండి, ఇలా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి తొడియాలు తీయాల్సిన అవసరం లేదండి. మా అమ్మగారు అయితే ఈ పచ్చిమిర్చిని పెరుగుతోటి చేసేవాళ్ళండి. సమ్మర్ వచ్చిందంటే వడియాలు అలాగే ఈ పచ్చిమిర్చి బాగా చేసేవాళ్ళు. చూడండి, ఈ విధంగా అన్నిటినీ మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు అర కేజీకి వాము ఎంత వేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. చిన్న మిక్సీ జార్లో పావు కప్పు వాము వేసుకోవాలి. ఇదే పావు కప్పుతోటి పావు కప్పు కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది కాస్త తగ్గించి వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త పెద్దగా ఉండే గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న వాము అలాగే కల్లుప్పు పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చూపిస్తున్నంత నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది వేసి గిన్నెని బాగా ఇలా ఎగరేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలిపితే కలుస్తాయండి చక్కగా. మనం చేత్తో కలిపే కంటే కూడా ఇలా గిన్నె ఎగరేస్తూ కలుపుకుంటే అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఇప్పుడు గరిటెతోటి పచ్చిమిర్చి అన్నీ ఇలా ఒత్తి పెట్టుకుని మూత పెట్టేసి ఒక రోజంతా కూడా ఊరపెట్టుకోవాలండి. మీకు సాయంత్రం చూపిస్తున్నాను చూడండి. అంటే నేను మార్నింగ్ 10 o'clockకి వీటిని రెడీ చేశాను. సాయంత్రం ఇలా ఒకసారి మళ్ళీ కలపాలండి. ఇలా కలిపేటప్పుడు గరిటెతోనే కలుపుకోండి. మూత పెట్టేసి మరుసటి రోజు ఉదయం మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. బాగా ఊరి మనం వేసిన ఉప్పు వాము అలాగే నిమ్మరసం బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ప్లేట్లో వేసి ఎండబెట్టుకోవాలి. నేనైతే బాల్కనీలో ఎండబెడుతున్నానండి. మాకు ఇక్కడ ఎండ బాగానే వస్తుంది. లేదంటే టెర్రస్ పైన మీరు ఎండబెట్టుకోవచ్చు. చూడండి, ఇలా 2 ప్లేట్లలో నేను వేసి ఎండబెడుతున్నాను. ఇప్పుడున్న ఎండలకి 3 రోజుల్లో ఎండిపోతాయండి. ఎండలు అంత బాగున్నాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ కూడా పచ్చిమిర్చి మీద వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి. మనం టమాటా పప్పు చేసుకున్నా లేదంటే పప్పుచారులో కూడా ఈ పచ్చిమిర్చి చాలా చాలా బాగుంటాయండి. చూడండి, మీకు 3వ రోజు సాయంత్రానికి చూపిస్తున్నాను నేను. బాగా ఎండిపోయినాయి. మనం చేత్తో పట్టుకొని చూస్తే ఇలా తుంచుకుంటే అర్థమవుతుందండి. అసలు తడినేది లేకోకుండా ఎండబెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుని. ఇప్పుడు మీకు కొంచెం వేయించి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. లైట్గా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి. మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన చుక్క పెరుగు లేకోకుండా చల్లమిర్చి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.